హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నా పేరు నందిని. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యాష్నన్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే నేను అనుకోకుండా స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను దోశ వేసుకుంటున్నాను గైస్. ఈ దోశ నేను వేసిన దోశలు కనుక వేసి ఒక కొట్టు పెట్టుకుని ఉంటే ఇప్పటికి నేను పెద్ద కోటీశ్వరాలనే అయ్యేదాన్ని. అన్ని దోశలు వేసింటాను నేనైతే. మా అమ్మకి ఏం చేయాలో తోచుకుంటే చాలు దోశకు వేసేస్తుంది. గో టు టిఫిన్ అనమాట దోశ. ఎవరైనా దోశ ఫ్యాన్స్ ఉన్నారా? లైక్ వేసుకోండి గైస్. ఇదిగో నా దోశ. దోశను చూసి దోశ అసూయపడేలా ఉంది కదా, అది మన టాలెంట్. మరి అన్ని దోశలు వేసాం మరి నా లైఫ్లో. నేను చెప్పానా, లాస్ట్ వీడియోలో చెప్పానా, ఎవరికైనా ఏదైనా చూపిద్దామంటే ఏది పర్ఫెక్ట్గా రాదని. ఎన్ని దోశలు వేసింటానో ఇప్పుడు మీకు చూపిద్దాము అనేసరికి ఎలా వచ్చిందో తెలుసా? ఎక్కువ పొగిడేసా అనుకుంటా, అందుకే పెద్ద చిల్లు అయితే వచ్చింది. నెక్స్ట్ దోశ ఎలా వస్తుందో చూపిస్తా. ఒక్కటి సరిగ్గా రాలేదు గైస్, అందుకే చూపించకుండా తినేస్తున్నా. పాప లేవకముందే నేనైతే బాత్ చేసేసి రెడీగా ఉండాలి, తర్వాత తనని రెడీ చేయాలి కాబట్టి. సో లేచిందో లేదో అని వెళ్ళి చూస్తున్నా సౌండ్ వస్తే. నేనైతే బాత్ చేసుకొని అయితే వచ్చేసా. ఆలోగా పాప కూడా లేచేసింది. ఫస్ట్ తనకైతే స్నానం చేయించేసి రెడీ చేసేసి తర్వాత నేను రెడీ అయిపోతా. మళ్ళీ కలుస్తా, బాయ్. సో గైస్, పాపకైతే స్నానం చేయించేసా. నేను కూడా కొంచెం డ్రెస్ అయితే వేసేసుకొని ఇంకా కొంచెం రెడీ అయ్యేది ఉంది. ఆలోపు పాపకి ఫుడ్ చేసేసి తినిపించేసి తర్వాత తనని నీట్గా సెట్ చేసేసి తర్వాత నేను రెడీ అయ్యి వెళ్ళొచ్చు. సో యా, మార్నింగ్ నుంచి ఫుల్ హడావిడి చేసి ఫుల్ తొందరగా వస్తానని చెప్పి ఇప్పుడు లేట్గా వచ్చినారు. చూడండి, ఇప్పుడు లేట్గా వచ్చి ఇప్పుడు మమ్మల్ని అర్జెంట్ చేస్తున్నారు. ఆఫ్టర్ లాంగ్ వెయిట్ ఇప్పుడైతే వెళ్తున్నాం. మధ్యలో నర్సరీకి కూడా వెళ్ళాలంట, ఇంటి దగ్గర ఉంటుంది. నేనైతే చెప్తున్నా పాప కెమెరా చూస్తే అట్లనే చూసుకొనే ఉండిపోతుంది అని చెప్తున్నా మా అన్నయ్యతోటి. ఇంకా నర్సరీకి అయితే వచ్చేసాం. కొన్ని మొక్కలు కావాలంట, వాటిని తీసుకొని అయితే వెళ్తాం. హాయ్ గాయస్, నర్సరీకి వచ్చాం, చెట్లు తీసుకొని వెళ్తాం. బాయ్ బాయ్. నార్మల్గా అయితే లప్ప వాగుతాం, కానీ అందరూ ఇట్లా ఫోన్లో ఏదో రికార్డ్ చేస్తున్నారు. అంత కాన్షియస్గా ఉంటే అసలు ఏం మాటలు రావట్లేదు. నాకు కూడా అంత రికార్డింగ్ చేసేటప్పుడు అస్సలు రావు. క్యాజువల్గా నార్మల్గా మాట్లాడేటప్పుడు అయితే గలగలగల మాట్లాడుతూనే ఉంటా. ఇక్కడైతే కొన్ని మొక్కలు చూపిస్తున్నా. అసలు చాలా చూజీగా పిక్ చేసుకుంటున్నాడు. కింద వెడల్పు ఉండొద్దు, పైన పొడుగు ఉండాలి, 1,00,000 చెప్తా అన్నాడు అనమాట. ఇప్పుడైతే ఊరికి వెళ్ళిపోతున్నాం. దారి అయితే చాలా సూపర్గా ఉంటుంది, మీకు ఆల్రెడీ చెప్పా కదా, బ్యూటిఫుల్ వే అని చెప్పేసి. ఇక్కడైతే మా అత్త ఫోన్ చేసి చెప్తుందనమాట, నీ వీడియోస్ చూస్తాను, ఫస్ట్ లైక్ చేసేది కామెంట్ చేసేది కూడా నేనే అని చెప్పేసి. ఇంటికైతే వచ్చేసాము. చూసారు కదా, మోస్ట్ ప్యాంపర్డ్ కిడ్. నన్ను అసలు ఎవరు పట్టించుకోరు. కనీసం ఇదివరకు అయితే అడిగేవాళ్ళు ఎట్లున్నామని, ఇప్పుడు అది కూడా అడగట్లేదు. అమ్మమ్మ పాపం చాలా హెల్త్ బాగాలేకుండా పోయింది, చాలా వీక్ అయిపోయింది అనమాట. ఏజ్డ్ లేండి, ఏజ్ వస్తే ఎవరైనా అంతే కదా. ఇంకైతే పైన డాబా మీదకి వెళ్ళాను. ఫుల్ చుట్టూ అసలు నా ఫోన్లో క్యాప్చర్ చేయడం రావట్లేదు, కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఊరు. అసలు చాలా కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటే, నెట్వర్క్ అవే ప్రాబ్లం లేకుంటే ఊరంత బెస్ట్ ప్లేస్ అయితే అసలు ఇంకేముండదు. ఊరు ఫుడ్ కానీ పచ్చళ్ళు ఇవి అవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇంకా అటు గోదావరి సైడ్ అంటే ఇంకా చాలా బాగుంటుందంట. ఎప్పుడైనా అక్కడ ఒక మినీ ట్రిప్ అయితే వేసుకోవాలి. నాకు చాలా ఇష్టం అట్లా రోడ్ ట్రిప్ వెళ్ళడం అటు సైడ్ విలేజెస్కి అంతా. ఇక్కడైతే పెద్దమ్మ నీకు ఇష్టమైన గులాబీ పూలు అయితే వచ్చినాయని చెప్తే వాటిని చూడడానికి అయితే వెళ్తాను. ఇక్కడ మదనపల్లిలో ఉన్న మొక్కలు కొన్ని తీసుకొని వెళ్ళి అక్కడ నాటినారు, అవే చూపిస్తాడు అన్న, ఎంత బాగున్నాయని. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే నాకు అనిపిస్తుంది, కానీ పువ్వు ముట్టుకున్నప్పుడు అక్కడ ఒక పురుగు ఉందని డైరెక్ట్గా చూసింటే అక్కడే పడిపోయేదాన్ని. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తా అంటే నేను అబ్జర్వ్ చేసుకున్నా, అక్కడ అస్సలు గమనించలేదు, రికార్డ్ చేసుకుంటా అలా అనమాట. నెక్స్ట్ ఇక్కడ కోడికైతే అన్నం వేస్తున్నాడు. కోడి గొర్రెలు అన్నీ కొన్ని అయితే పెంచుకుంటున్నారు పెద్దమ్మ వాళ్ళు. గొర్రెలు అయితే లోపల ఉన్నాయి, కనిపించట్లేదు. ఇక్కడ సన్సెట్ని క్యాప్చర్ చేద్దామంటే ఫోన్ మొత్తం బ్లర్ అవుతుంది. నెక్స్ట్ ఈవినింగ్ అయితే మమ్మల్ని డ్రాప్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు, నైట్ అయిపోయిందనమాట.
ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. టైం వచ్చేసి 10:30 అవుతుందనమాట. అందరూ పడుకున్నారు. నేను కూడా ఫేస్ వాష్ చేసేసుకొని కొంచెం ఫ్రెష్ అయిపోయినాను. కొంచెం ఎడిటింగ్ ఉంటే అది కంప్లీట్ చేసుకొని నేను కూడా ఇంకా బజ్జుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఉంచుకోండి. నేను ఏ వీడియో పెట్టగానే మీ దాకా అయితే నోటిఫికేషన్స్ వస్తాయి. స్టే హెల్తీ, స్టే పాజిటివ్. బై గాయ్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. గుడ్ నైట్.